అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి సెకండ్ రెసిపీని షేర్ చేస్తున్నాను. అదే టమాటా రైస్ అనమాట. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే టమాటా పులావ్ ఫ్లేవర్తో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇందులోకి మనం మసాలాని అస్సలు యూజ్ చేయమండి. సో మసాలా ఫ్లేవర్తో ఉండదు ఈ టమాటా రైస్. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి. ఈ టమాటా రైస్ని కూడా మనం కుక్కర్లోనే చేస్తున్నాము. సో క్విక్గా ఈజీగా చేసుకోగలిగే టమాటా రైస్ అనమాట. ఇది టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మరి ఈ టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే దీనికోసం రైస్ని నానబెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా రైస్ వేసుకోండి. అంటే 250 గ్రాముల దాకా బియ్యం వేసుకోవాలి. బియ్యాన్ని బాగా కడిగేసేసి మళ్ళీ నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోండి. టైం కుదరకపోతే అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా బియ్యాన్ని నానబెట్టండి. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా కొత్తిమీర వేసుకోండి. 4 నుంచి 5 దాకా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసేసేయండి. వీటితో పాటుగా ఒక 5 దాకా టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 250 నుంచి 300 గ్రాముల దాకా టమాటాలు తీసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర కనుక లేకపోతే అచ్చం టమాటాలతో అయినా ఈ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా వీలైనంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకోండి. అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలని కూడా తుంచుకుని వేసుకోండి. తాలింపుని కొంచెం దోరగా వేయించాలి. తాలింపు వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసి 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మంచి గోల్డెన్ షేడ్లోకి వేగాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగాక 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి వేయండి. తర్వాత ఇందులో బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 లేదా 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. స్పైసీనెస్ మీకు ఎంతైతే అవసరమో దాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. ఇవన్నీ వేసాక టమాటా పేస్ట్లోంచి మీరు వేసిన ప్యూరీలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేయండి. ఖచ్చితంగా టమాటా పేస్ట్ని బాగా వేయించాలి. మీరు ఎంత బాగా వేయించితే రైస్ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుందన్నమాట. సో ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయి ఇలా నూనె అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ని వేసుకోండి. ఇలా సాంబార్ పౌడర్ కానీ లేదంటే మీ దగ్గర మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఉన్నాయనుకోండి, అదైనా 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. సో మీకు ఈ టమాటా రైస్ అనేది మనం రెగ్యులర్గా మసాలా ఫ్లేవర్తో చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. రెగ్యులర్గా మనం లంచ్ బాక్స్లోకి పెట్టినా కూడా పిల్లలకి ఏం కాదు. ఇలా వేగిన టమాటా పేస్ట్లోకి సాంబార్ పౌడర్ వేసుకుని బాగా కలిపేసేయండి. తర్వాత ఇందులో మనం ఎసరుగా నీళ్లు పోసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. అందుకని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.25 గ్లాస్ దాకా నీళ్లు వేస్తున్నాను. రోజు మనం వండుకునే నార్మల్ రైస్ కనుక తీసుకుంటే 2 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవచ్చు. ఎసరు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ వేసేసాక అంతా బాగా కలిపేసేసి ప్రెషర్ కుక్కర్ మూత వెంటనే పెట్టేసేయండి. విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుందన్నమాట. ఆల్రెడీ బియ్యాన్ని నానబెట్టాము అండ్ ఎసరు కూడా బాగా మరిగిపోయింది కాబట్టి 1 విజిల్ సరిపోతుంది. లేదా మీకు టైం ప్రకారంగా చూసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. రైస్ చక్కగా ఉడికిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీస్తే ఇలా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రైస్ని లంచ్ బాక్స్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్టీగా టమాటా రైస్ అయితే మసాలాలు ఏమీ లేకుండా తయారు చేసేసుకున్నాం కదా. సో లంచ్ బాక్స్లోకి కావాల్సిన సెకండ్ రెసిపీ రెడీ అయిపోయింది. ఆల్రెడీ అప్లోడ్ చేసిన లంచ్ బాక్స్ రెసిపీస్ యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నెక్స్ట్ కమింగ్ అప్లోడ్ చేయబోయే లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం కీప్ వాచింగ్ అమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్.